క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఇంచుమించు 3600 రూపాయలు కావచ్చును, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క తీర్చుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, ఇవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా, నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా, నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొను వాడవునైన కఠినుడవని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనిమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కొయ్యువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని యుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునెను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 30 వచనములు. ప్రియమైన వారలారా, ఈ వాక్యమునందు మరి కలిగిన వానికి ఇవ్వబడిననియు, మరి లేని వానికి వాని యొద్ద నుండి తీసివేయబడుననియు ఒక మాటను మనం వినుచున్నాం. అదేమనినా మరి ప్రభువు కొరకు తనకు కలిగినటువంటివి వెచ్చించిన వానికి మరి ఎక్కువగా కలుగుననియు, ప్రభు యొద్ద మరి మెప్పు కలుగుననియు, ప్రభువు వానికి మరి ఎక్కువ వాటిపై నియమించిననియు ఈ వాక్యము తెలియజేయుచున్నది. అంతేకాకుండా మరి ప్రభు విషయమై ఒక దురభిప్రాయం గల వానికి మరి ఉన్నది కూడా తీసివేయబడి మరి బయటికి త్రోసివేయబడి వెలుపటి చీకటిలో ఉండేటట్లుగా వారిని మరి వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వాక్యంలో మనం గ్రహించవలసిన విషయం ఏమనగా, ఈ యుగాంతమందు మరి మనము ఈ కాలములు గడిచిపోయిన తరువాత దేవుని సముఖమునందు మనము ప్రభువునకు లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. అప్పుడు ప్రభువు మనకిచ్చినటువంటి ఈవుల విషయమై ప్రభు లెక్క అడగనై ఉన్నాడు. ఎవరైతే ప్రభు విషయమై ఆయన చెప్పిన మాటకు తగు విధంగా ఫలితములు ఫలించిన వారికి మెప్పు కలుగుననియు, మరి ఎక్కువగా ఇవ్వబడుననియు, ప్రభు విషయమై మరి నిర్లక్ష్యముగా ప్రవర్తించి తమకు కలిగిన వాటిని ప్రభువు కొరకు వెచ్చించని వారికి శిక్ష కలుగునని ఈ వాక్యము మనలను హెచ్చరించుచున్నది. దేవుడు మనలను తన సమ్ముఖమునందు మెప్పు పొందు బిడ్డలుగా
ఉండునట్లుగా నియమించునుగాక. ఆమెన్.